హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? జియో హాట్‌స్టార్ లో ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది. దాని పేరు జురోర్ #2. డీసెంట్ ఫిలిం, నాకైతే నచ్చింది. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే కోర్టు సినిమా గురించి మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పాను, నాకు కోర్ట్ రూమ్ డ్రామా సినిమాస్ అంటే కొంచెం ఇష్టమని. సో అదే జానర్ లో వచ్చిన మూవీ ఈ జురోర్ 2. ఈ సినిమా చూస్తుంటే నాకు దృశ్యం సినిమా గుర్తొచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది దృశ్యం మూవీలో థీమ్ గురించి. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒక అనుకోని సంఘటన జరిగి ఒక హత్య జరిగితే ఆ హత్య నుంచి ఒక వ్యక్తి తన ఫ్యామిలీని, తన పిల్లల్ని ఎలా కాపాడుకున్నాడు, ఎలా సేవ్ చేసుకున్నాడు అనేది స్టోరీ. సేమ్ లైక్ దట్ ఈ జురోర్ 2 సినిమా స్టోరీ థీమ్ కూడా అలాగే ఉంటుంది. ఒక మనిషి అనుకోకుండా తను చేసిన ఒక యాక్సిడెంట్ వల్ల ఒక లేడీ చనిపోతుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే దృశ్యం సినిమాలో హీరో ఒక కామన్ మ్యాన్, ఒక బయట వ్యక్తి. కానీ ఈ సినిమాలో హీరో ఆ హత్యకి సంబంధించిన కేసు కోర్టుకు వస్తే ఆ కోర్టులో ఉన్న 12 మంది జ్యూరీ మెంబర్స్ లో ఒక జ్యూరీ మెంబర్ ఈ హీరో. ఈ జ్యూరీ మెంబర్స్ ఎవరు? ఈ జ్యూరీ సిస్టమ్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. 1960 ముందు వరకు మన ఇండియాలో కూడా ఉండేది. కానీ 1960 తర్వాత ఈ జ్యూరీ సిస్టమ్ ని మన దగ్గర తీసేశారు. కానీ అదర్ కంట్రీస్ లో ఇప్పటికీ కూడా ఈ జ్యూరీ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఈ జ్యూరీ సిస్టమ్ అంటే బేసిక్ గా మన కోర్ట్స్ లో తీర్పు అనేది జడ్జి ఇస్తారు. కానీ ఈ జ్యూరీ సిస్టమ్ లో తీర్పు జడ్జి మాత్రమే కాదు, ఆ కోర్టులో ఉన్న జ్యూరీ మెంబర్స్ డిసైడ్ చేస్తారు. ఆ కోర్టులో రెండు వైపులా ఉన్న లాయర్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ని ఆ జ్యూరీ ప్యానల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు ఏదైతే నమ్ముతారో దాన్ని బట్టి ఒక వ్యక్తి నేరం చేశాడా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఆ విషయాన్ని మెయిన్ జడ్జికి చెప్తే ఆ జడ్జి అప్పుడు తీర్పిస్తారు. ఆ తీర్పును బట్టే నేరం చేసిన వ్యక్తికి శిక్ష వేయడం జరుగుతుంది. సో ఆ 12 మంది జ్యూరీ మెంబర్స్ లో ఒకడైన ఈ సినిమాలో హీరో తను అనుకోకుండా చేసిన ఆ యాక్సిడెంట్ బయటికి రాకుండా ఏం చేశాడు, తనని తద్వారా తన ఫ్యామిలీని నాశనం అయిపోకుండా కాపాడుకున్నాడా లేదా అనేదే స్టోరీ. ఒక రెగ్యులర్ సినిమాలా కాకుండా ఈ సినిమా కొంచెం స్లోగా వెళ్తుంది. సో ఈ సినిమాని కొంచెం ఓపిక్ గా చూడాల్సి వస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే నిజానికి న్యాయానికి మధ్య జరిగే ఒక సంఘర్షణ. నిజం బయటికి చెప్తే ఒక మంచి వ్యక్తి, అతని ఫ్యామిలీ నాశనం అవుతుంది. బయటికి చెప్పకపోతే ఒక నిర్దోషి జైలు పాలవుతాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు ఎటువైపు నిలబడతారు, ఎవరికి ఓటు వేస్తారు అనేది డిసైడ్ చేసుకోవాలనుకుంటే ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో ఫైనల్ డైలాగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఈ సినిమా గురించి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఈ సినిమాలో ఎండింగ్ సీన్. సో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మూవీ రికమెండేషన్స్ ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.